శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు విజయదశమి అమ్మల గన్నయమ్మగా ప్రసిద్ధికెక్కి యావత్ ప్రపంచ దేశాలన్నిటినీ కూడా చల్లని చూపు చూస్తూ ఉన్నటువంటి అమ్మ దుర్గమ్మ ఈ రోజున రాజరాజేశ్వరి అవతారంతో మనందరినీ కూడా ఆశీర్వదిస్తుంది. అయితే ముందుగా అమ్మవారి యొక్క ప్రార్థన చేసుకుంటూ అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని లీలలు మహిమలు ఇలాంటివి తెలియచెప్పుకుందాము. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మున నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. కనకదుర్గమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ అమ్మల గన్నయమ్మ, ముగురమ్మలకి మూలపుటమ్మ, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి మూడు శక్తులుగా ఆవిర్భవించినటువంటి అమ్మ తనువు నుండి వచ్చిన రూపాలకి ఈ అమ్మలని కన్న అమ్మ కాబట్టి అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, అలాగే చాలా పెద్దమ్మ. ఆవిడ ఎంత పెద్దమ్మ అంటే ఈ సృష్టి ఆది నుంచి కూడా ఉంది కాబట్టే అమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ. ఎంత అద్భుతమైనటువంటి దేవతల కన్నతల్లి, అలాగే దేవతల మనంబులో నుండెడి అమ్మ కృపాబ్ది. ఎంత కృప అనేటటువంటి అబ్ధి ఆవిడ యొక్క దయాసాగరం అన్నమాట. దయాసాగరి ఆవిడ అని చెప్పుకుంటాం కదా. అంత కరుణా కటాక్ష వీక్షణాలు కలిగినటువంటి ఆ అమ్మ ఒక అద్భుతమైనటువంటి సాగరము వంటిది, కృపాసాగరము వంటిది అని చెప్పి తెలియచేస్తూ దుర్గమ్మ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. ఇటువంటి దుర్గ మాయమ్మ మహత్వాన్ని ఇస్తుంది, కవిత్వాన్ని ఇస్తుంది, పటుత్వాన్ని ఇస్తుంది, మహా సంపదలన్నిటినీ ఇస్తుంది. మరి బెజవాడ కనకదుర్గగా ఆమె చాలా చాలా ప్రసిద్ధి చెంది ఉన్నది. అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది బెజవాడ కనకదుర్గ ఆలయానికి. ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఒక ముని చేసినటువంటి తపస్సు కారణంగా ఆమె ఇంద్రకీలాద్రి పైన వెలసింది. అలాగే అర్జునుడు పాశుపతాస్త్రం కొరకు ఇక్కడే తపస్సు చేశారు. ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించారు. ఇక బ్రహ్మ విష్ణు వీరిద్దరూ కూడా నదీ రూపంలో జన్మించి కృష్ణ అనే నదిగా, వేణి అనే నదిగా వారు ప్రవహిస్తూ 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 వచ్చి ఒక్కసారిగా దుర్గమ్మ పెట్టుకున్నటువంటి ముక్కుకి ఉన్న ముక్కెరని తాకబోయారట. ఆ వెల్లువ అలా వచ్చేసిందనమాట. అలా వచ్చేస్తే వెంటనే దుర్గమ్మ చెప్పిందిట, ఇప్పుడు కాదు, యుగాంతములో మీ ప్రభావాన్ని మీరు అప్పుడు చూపించాలి. ఎప్పుడైతే మీరు నా ముక్కెరని అందుకుంటారో అప్పుడు కలియుగాంతం అయిపోతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మీ పొంగు నా అంత ఎత్తుకి ఎదగకూడదు, నా ముక్కెరని తాకేటంత ఎత్తుకి మీ యొక్క ప్రవాహం వేగం ఉండకూడదు. ఎంత ఉన్నా కానీ మామూలు వేగము మామూలు ప్రవాహము ఎంతైనా ఉండొచ్చు తప్ప నా ముక్కెర అందుకునేటంత వేగము అంత ప్రవాహము అంత ఉవ్విళ్ళూరేటటువంటి ఆ లక్షణాన్ని తగ్గించుకోండి అని చెప్పడంతో ఈ కృష్ణవేణి ఇక పాయలుగా ప్రవహిస్తూ వెళ్ళిపోయింది. దుర్గమ్మ చెప్పారనమాట, మీరు ఒక చిన్న బెజ్జం చేసుకుని నా కొండ మీదుగా వెళ్ళిపోండి. మీరు ఆ కొండ మధ్యలో సందులో ఇంచి ఒక బెజ్జం చేసుకొని వెళ్ళిపోండి, అంతే తప్ప ఇప్పుడు మీరు నా ముక్కెర తాకడానికి వీల్లేదు, దానికి ఇంకా సమయం ఉంది అని చెప్పడంతో ఒక బెజ్జం చేసుకుని ఆ ప్రవాహ వేగంతో ఇంద్రకీలాద్రి పర్వతం గుండా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతే ఆ ప్రవాహ వేగానికి ఆ కొండ 3 ముక్కలైందిట. అదే మనకి మంగళగిరి కొండ ఒక పక్కన, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలసి ఉన్నారు అని కూడా తెలియచెప్తారు. అలాగే ఆ పక్కనే ఇంకొక చిన్న కొండ కూడా ఉంది, అక్కడ శివుడు ఉన్నారు, శివుడు అక్కడ వెలిసి ఉన్నారు అని కూడా మనకి స్థల పురాణంలో తెలుస్తూ ఉంటుంది. ఇక ఇంద్రకీలాద్రి సరే సాక్షాత్తు దుర్గమ్మే అక్కడ
నివసిస్తూ ఉన్నది. అందరినీ కూడా చల్లటి చూపు చూస్తుంది. ఈ రోజుకి కూడా ప్రతిరోజు రాత్రి వేళ ఆమె నగర సంచారం చేస్తూ ఉంటారట. మరి తన బిడ్డలందరినీ చల్లగా కాపాడాలి కదా, కాబట్టి నగర సంచారం చేస్తూ ఉంటుందిట. దీని మీద మనకి ఒక అద్భుతమైన కథ ఉంది. అప్పట్లో అంటే దాదాపు 1955 సంవత్సర ప్రాంతంలో ఈ సినిమా రోజులు మారాయి అనేటటువంటి ఒక సినిమా వచ్చి ఉన్నదిట. అప్పుడు ఆ మారుతి థియేటర్లో, విజయవాడ మారుతి థియేటర్లో ఆ సినిమా హాల్ నుంచి ఒక పెద్ద ముత్తైదు, ఎంత అందమైనటువంటి రూపం అంటే వర్ణించనలవి కానటువంటి ముఖవర్చస్సు, పచ్చని మోము, నుదుట ఎర్రని కుంకుమ బొట్టుతో చక్కగా జడ చుట్టుకొని, ఇన్ని పూలు పెట్టుకొని, ఎర్రని చీర కట్టుకొని, కాళ్ళకి గల్లు గల్లు అనేటటువంటి గజ్జలు మ్రోగుతూ ఉండగా ఆవిడ ఆ థియేటర్ నుంచి బయటికి వస్తూ ఉంటే ఆ ప్రాంతంలోనే ఒక రిక్షా అతను, వెంకన్న అనేటటువంటి ఒక ముదుసలి రిక్షా అతను, చాలా నీతి నిజాయితీలతో ఉండేవాడట. అతను అలాంటి నీతి నిజాయితీలతో ప్రవర్తించుకుంటూ రిక్షా లాగుతూ తన కష్టానికి ఎంత ధనం అయితే ఆ రోజు వచ్చిందో ఆ ధనముతోనే అతను ఎంతో సంతోషంగా భార్యాబిడ్డల్ని సాక్కుంటూ ఉంటూ ఉన్నట్ట. అయితే ఈ రిక్షా అతను వెంకన్న ఆ హాలు నుంచి బయటికి వస్తూ ఉన్నటువంటి దుర్గమ్మని చూశాడు. కాకపోతే అతనికి దుర్గమ్మ అని తెలీదు. మామూలుగా సినిమా హాల్ నుంచి ఎవరో ఒకళ్ళు అందరూ వస్తూ ఉంటారు కదా, అలాగే ఎవరో ఒకళ్ళు వస్తున్నారు. ఇక నాకు ఏదైనా బేరం వస్తే నేను ఎక్కించుకొని తీసుకెళ్ళొచ్చు కదా అనుకుని పాపం ఆశగా అతను చూస్తున్నాడు. అబ్బి రిక్షా కడతావా అని అడిగింది అమ్మ. అడిగితే తప్పకుండా ఎక్కండమ్మా, తప్పకుండా కడతాను అని చెప్పి రిక్షా ఎక్కమన్నట్ట. ఇంద్రకీలాద్రి దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పి ఎక్కి కూర్చుంది. తీసుకెళ్తానమ్మా అని చెప్పాడు. రిక్షా తొక్కుకుంటూ వెళ్ళాడు. ఒక ప్రాంతం ఇంద్రకీలాద్రి దగ్గర ఒక బ్రాహ్మణ బజారు అనేటటువంటి ఒక వీధి వచ్చేటప్పటికి చిమ్మ చీకటి మయం. అప్పుడు అంతా ఎక్కువగా ఈ ఎలక్ట్రిసిటీ బాగా ప్రాచుర్యం పొందని కారణం చేత చీకటిగా ఉండేవి చాలా ప్రదేశాలు. వీధి లైట్లు ఉండేవి కాదు, ఎక్కడో ఒకటి ఎరా ఉంటూ ఉండేవి అంతే. అంత చీకటి ప్రాంతం వచ్చేటప్పటికి ఆ అమ్మ రిక్షాలో నుంచే అడిగిందిట, రిక్షా అబ్బి నీకు భయం వేయదా? ఇంత చీకటిగా ఉంది ఇక్కడ, ఇలాంటి చీకట్లో నువ్వు తిరుగుతూ ఉన్నావు, నీకు భయం వేయదా అని అడిగితే, నాకెందుకమ్మ భయము, నాకు మా అమ్మ మీద ఎంత గౌరవము ఎంత భక్తి ఉంటుందో అలాగే దుర్గమ్మ మీద కూడా అంత గౌరవము అంత భక్తి ఉన్నాయమ్మా. అమ్మ మనని చల్లగా కాపాడుతూ ఉండగా ఇక మాకేమిటమ్మా భయము, నాకే భయము లేదు, కష్టంతో జీవించుకునేవాడిని నేను, అలాంటిది నేను భయం అని కూర్చుంటే ఎలాగా, కాబట్టి నాకు భయమే లేదు అని చెప్పాట. ఇక కొంచెం సేపు అయిన తర్వాత ఆ బజారు చివరికి వెళ్ళేటప్పటికి, అమ్మ ఇంద్రకీలాద్రి వచ్చేసింది, ఎక్కడ ఎవరింటి దగ్గర దింపమంటారు అని అడిగాట. ఏ శబ్దము రాకపోయేటప్పటికి, ఏం మాట్లాడట్లేదేంటి, అడిగిన దానికి జవాబు చెప్పలేదేంటి అని చెప్పి ఈ రిక్షా వెంకన్న వెనక్కి తిరిగి చూశాట. రిక్షాలో అమ్మవారు లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు ఈవిడ, ఎవరు దిగారు, ఎలా దిగారు, నాకు అసలు అలికిడే లేదే, శబ్దమే లేదే అనుకుంటూ చుట్టూరా చూస్తూ ఉండేటప్పటికల్లా దుర్గా అమ్మవారు మెట్లు ఎక్కుతూ కనిపించింది. అరే ఈవిడ వెళ్ళిపోతున్నారు, నాకు కిరాయి ఇవ్వలేదు కదా అనుకుని, అమ్మా మీరు నాకు కిరాయి ఇవ్వడం మర్చిపోయి వెళ్ళిపోతున్నారమ్మా అని గట్టి స్వరంతో మాట్లాడేట. అంటే అబ్బి నేను మర్చిపోలేదురా, నీ తల పాగాలో పెట్టాను తీసుకో అని చెప్పి ఆవిడ చటుక్కున మాయమైపోయారు. వెంకన్న తలపాగా తీసి చూస్తే అందులో ఒక 10 రూపాయల నోటు ఉంది, ఒక బంగారపు గాజు ఉంది. ఇదేమిటి ఇంత ఆశ్చర్యం అని ఆ మెట్లు ఎక్కుతున్నటువంటి స్త్రీ వైపుగా చూసేటప్పటికి అక్కడ అమ్మ లేరు, అంతర్ధానం అయిపోయారు. ఇతనికి అర్థమైపోయింది, దుర్గా అమ్మవారే నా రిక్షాలో ఎక్కారు, దుర్గా అమ్మవారే నాకు ఈ బహుమతి ఇచ్చారు, కాబట్టి ఇది అమ్మనే. ఇక ఇంత రాత్రి వేళ ఎవరు వస్తారు, అలా మెట్లు ఎక్కుతూ ఎవరు కనిపిస్తారు, చిమ్మ చీకటి ప్రదేశము అంతా కూడా అసలు పూర్తిగా గాఢాంధకారంగా ఉన్నట్టుగా ఉంది. ఇలాంటి చోట అమ్మనే తిరుగుతూ అందరినీ చల్లగా కాపాడుతూ దేశ రక్షణ చేస్తోంది, ఈ ప్రాంతం అంతా కూడా పరిరక్షణ చేస్తూ ఉంది అని చెప్పి ఒక్కసారి ఒక సంభ్రమాశ్చర్యాలకి లోనైన వాడయ్యి
గట్టిగా అరుస్తున్నట్ట, అమ్మా 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 అని. అలా గట్టిగా అరుస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వారందరూ లేచి గబగబా బయటికి వచ్చి ఎవరో అరుస్తున్నారని చెప్పి వచ్చి ఇతన్ని చూశారట. ఏమిటి అని అడిగితే, అమ్మ నా రిక్షా ఎక్కారు, ఇలాగ మారుతి టాకీస్ దగ్గర ఎక్కించుకున్నా, నేను నాతో ఇలా మాట్లాడారు, నా తలపాగాలో పెట్టాను 10 రూపాయలు బంగారపు గాజు అని చెప్పారు, నేను కిరాయి ఇవ్వమ్మా అని అడిగితే, అమ్మ అంతర్ధానం అయిపోయారు, నాకు కళ్ళకి ఇంకా కనిపించలేదు, ఇంత అద్భుతమైన లీల నాకు కనిపించింది అని చెప్పి అతను అక్కడున్న వారందరికీ చెప్తే అందరూ కూడా చాలా సంతోషించి ఇక అప్పుడప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇది అప్పటి పత్రిక ఆంధ్రకేసరి అనేటటువంటి పత్రికలో కూడా చాలా ప్రాచుర్యంగా ముద్రించబడింది. ఇంత అద్భుతమైన లీల ప్రతి మనిషికి తెలియాలి. ప్రతి మనిషికి కూడా దుర్గమ్మ నిజంగా ఉన్నారు, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు లేదా అమ్మ ఎక్కడో ఉంది అనేటటువంటి భావన కాకుండా అమ్మ దుర్గ గుడి మీదనే ఉన్నారు. ప్రతిరోజు రాత్రిపూట నగర సంచారం చేస్తూ ప్రతి మనిషిని కూడా ఆవిడ చక్కగా చల్లటి చూపు చూస్తూ ఉన్నారు అనేటటువంటి విషయం తెలియాలి అని చెప్పి ఈ ఈ మహిమ ద్వారా మనకి అర్థమవుతోంది. అలాగే ఎంత ధన్యత చెందాడు ఆ వెంకన్న అనే అతను. ఈ రోజు కూడా మనము వెంకన్నకి సాక్షాత్తు అమ్మ కనిపించిందిట అని చెప్పుకుంటున్నామంటే ఆ వెంకన్న యొక్క మనస్సు ఎంత గొప్పదో, ఎంత నీతి నిజాయితీగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాడో, ఎంత కష్టాన్ని నమ్ముకొని కష్టాన్ని రోజు అదే కష్టపడుతూ భార్యాబిడ్డల్ని సాకుతూ తన కష్టంతో ఎటువంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా అమ్మ మీద భక్తి ప్రపత్తులతో అతను ఉంటూ ఉన్నాడో మనకి అతను మాట్లాడినటువంటి ఆ 2-3 మాటల్లోనే అర్థమైపోయింది. అలా ఉన్న వాళ్ళ పట్లనే అమ్మ యొక్క దయ ఉంటుంది అని కూడా మనకి ఈ కథ ద్వారా స్పష్టమవుతోంది. అమ్మ ఇలాంటి వాళ్ళని అనుగ్రహిస్తారు. నిష్కల్మషమైన మనసు ఉండాలి, అలాగే కష్టపడేటటువంటి తత్వం ఉండాలి, నిస్వార్థమైనటువంటి సేవ ఉండాలి. సేవ అనగానే అదేదో ఉచితంగా చేసేటటువంటిది కాదు. సేవ అంటే తను ఎంత కష్టపడుతున్నాడో అంత కష్టానికి తగిన ప్రతిఫలం వస్తే అది కూడా సేవ కింద లెక్కే. ఎందుకంటే ఒక నిష్కల్మషమైన భావనతో చేస్తున్నాడు కాబట్టి దీనిని మనము సేవగానే తీసుకోవాలి. ఇంత అద్భుతమైనటువంటి లీల అమ్మ ప్రదర్శించింది అంటే ఎంత అద్భుతం చూడండి. ఇలాంటి కథలు మనకి చాలా కనిపిస్తాయి. ఒకసారి దుర్గ గుడిలో పూజారిగా తన సేవలు చేస్తూ ఉన్నటువంటి ఒక పూజారి తన పిల్లలకి గాజుల మలారం చేత గాజులు వేయించాలని అనుకున్నాడు. అయితే తనకి 3 సంతానం ఆడపిల్లలు. ఆ 3 సంతానానికి ఆడపిల్లలకి గాజులు వేయమ్మా అని చెప్పి గాజుల మలారాన్ని, గాజులు వేసే ఒక అమ్మాయిని పిలిచి గాజులు వేయమన్నాడు. అయితే ఆ పాప, ఆ గాజులు అమ్మే పాప గాజులన్నీ వేసి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ ఇంట్లో 4 వ్యక్తులకి గాజులు వేశాను, నాకు రుసుము ఇవ్వండి అని అడిగిందిట. నాకు 3 పిల్లలు అయితే నువ్వు 4వ వాళ్ళకి ఎవరికి వేశావు అని అడిగట. అడిగితే నేను వేశాను, ఆ అమ్మాయి ఇదిగో బలానా చోటు నుంచి కనిపించింది, నాకు ఇలా వచ్చింది, ఇంట్లో నుంచి ఇలా వెళ్ళిపోయింది అని చెప్పి ఆ వెళ్ళిన దోవని చూపించిందిట. చూపిస్తే అక్కడ ఏవో చిన్న గుర్తులు కనిపించాయి. వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి దుర్గమ్మ. ఈ పూజారికి అర్థమైపోయి కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మ ఈ రకంగా నా చేత గాజులు వేయించుకున్నావా, రుసుము నేను ఇవ్వాలా నీకు, ఎంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చావమ్మా, నా బిడ్డలాంటి దానివే నువ్వు కూడా అని చెప్పి నాకు తెలియచెప్పడం కోసం ఈ రకమైన మహిమని చూపించావా, రోజు నీ సేవ చేసేటటువంటి నాకు ఈ రకమైనటువంటి అనుగ్రహాన్ని చూపించావా, నీ బిడ్డలమమ్మ మేము, మా ఇంత అదృష్టవంతమైనటువంటి మహిమ చూపించావు నాకు, ఇంతకన్నా నాకు ఇంకేమి కావాలి, వచ్చి గాజులు వేయించుకొని వెళ్ళావు నువ్వు అని చెప్పి ఎంతో ఆనందించి ఆ పూజారి ఈ విషయాన్ని 10 మందికి తెలియచెప్పేట. ఎన్ని రకాలైనటువంటి లీలలు ఉన్నాయో మనం చెప్పలేం. విజయవాడ వాస్తవ్యులకి మరీ ఎక్కువగా తెలుస్తాయి.
ఎందుకంటే వాళ్ళు ప్రతినిత్యం దుర్గనామస్మరణతో ఉంటారు. దేశ దేశాలలో ఉన్నటువంటి అమ్మ యొక్క భక్తులు వారికి ఏదైనా ఒక లీల తెలియడమో, ఒక అనుభవం కలగడమో జరిగి అది మనకి తెలియాలంటే వార్తల రూపంలోనో, పత్రికల రూపంలోనో, లేదా ఆ నోట పడి ఇలాగే ప్రజల రూపంలోనో తెలియాలి. అందుకు కొంత సమయం పట్టవచ్చు. కానీ సాక్షాత్తు ఇంద్రకీలాద్రి మీద నివసించినటువంటి అమ్మ నగర సంచార వేళ స్వయంగా చూసిన వారు కానీ, లేదా స్వయంగా అనుభవాలు పొందిన వారు కానీ చాలా మంది తరచుగా చెప్తూ ఉంటారు. మనది కూడా ఆ ప్రాంతమే కాబట్టి మనకి కూడా చాలా లీలలు తెలిసి ఉన్నాయి. గ్రుడ్డి వాళ్ళకి కళ్ళు తెప్పించింది ఆవిడే. తనని నమ్మిన భక్తులకి ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అనేది లేదు. చక్కగా కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చింది, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చింది. అలాగే అంగవైకల్యం ఉన్న వారికి అంగవైకల్యాన్ని తీసేసింది. 5వ తనం కావాలమ్మా అని అడిగిన వారికి సౌభాగ్యాన్ని ఇచ్చింది. ఇలాగే ఇంకొక కథ కూడా గుర్తొస్తోంది. ఒక జంట, విజయవాడలో నివసించేటటువంటి ఒక జంట ఉన్నారు. అయితే వారి యొక్క బంధువులకి రాత్రికి రాత్రే అవసరం అయిపోయింది. మాకు ప్రాణం మీదకి వచ్చింది, ఎంతో అవసరం ఉండి మేము మిమ్మల్ని అడుగుతున్నాము, మా వాళ్ళకి ఆపరేషన్ చేయించాలండి, తప్పనిసరిగా మాకు ఒక 10 లక్షల రూపాయలు కావాలి అని చెప్పి వచ్చి అడిగారు. అడిగితే పాపం దయగల జంట వీరిద్దరూ కూడా దయాహృదయాలు. లెక్క చెప్పాలంటే వారు పోనీ ఇంత మన దగ్గర డబ్బు ఉంది కదా, మనం ఏదో పిల్లల కోసం దాచిపెట్టుకుంటున్నాము అని అనుకుంటున్నాము, దాచిపెట్టాలి అని కూడా అనుకుంటున్నాము ఈ ధనాన్ని, వాళ్ళకి ఇప్పుడు అవసరానికి ఉపయోగపడుతుంది, మళ్ళీ 1 నెలకి ఇచ్చేస్తాం అంటున్నారు కదా, కాబట్టి వారికి ఇద్దాము అని చెప్పి ఎంతో సహృదయంతో ఆ ధనాన్ని ఇచ్చి పంపించారు. వాళ్ళకి ఆపరేషన్ అయిపోయింది, చక్కగా వాళ్ళు బాగుపడిపోయారు, ఇంట్లో బోళ్ళన్ని వస్తువులు కొనుక్కున్నారు, చాలా పైలా పచ్చీస్గా బంధువులు ఉంటున్నారు. వీరు 1 నెల అయిపోయింది, 2 నెలలు కూడా అయిపోయింది, ఇక ధనము వెనక్కి రావట్లేదు. చూస్తే చాలా పైలా పచ్చీస్గా ఉన్నారు. అసలు ధనము మీకు ఇచ్చామా అన్నట్టుగా ఉన్నారు, మీ దగ్గర నుంచి మేము తీసుకున్నామా అన్నట్టుగా ఉన్నారు. ఇంత ఇదిగా ఉన్నారేమిటి వీళ్ళని చెప్పి పాపం ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా వారి ఇంటికి వెళ్ళి, మేము ఇచ్చినటువంటి ధనము మాట ఏమిటి, మాకు అవసరాలు ఉన్నాయండి, మీరు ఎంతో అవసరం ఆపరేషన్ అంటే మీకు ఇచ్చాము, మరి తిరిగి మా ధనం మాకు ఇవ్వండి అని అడిగితే, మేము ఎక్కడ తీసుకున్నాం మీ ధనం, కాగితం లేదు, పత్రం లేదు, ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు, మాకు ఏమన్నా రాసి ఇచ్చారా, ఎవరన్నా సాక్ష్యం ఉన్నారా, ఏమీ లేదు కదా, ఏమీ లేనప్పుడు మీరు మాకు ఇచ్చారని రుజువేంటి, కాబట్టి మేము మీ దగ్గర ధనం తీసుకోలేదు పొండి అని చెప్పి వాళ్ళని బలవంతంగా గెంటేశారు. ఏడుస్తూ వచ్చారు ఇంటికి. ఇంత ధనము మళ్ళీ ఎప్పుడు మేము కూడబెట్టుకోవాలి, మా పిల్లలకి మేము ఎలాగ అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి మళ్ళీ ధనం మేము సంపాదించుకొని వాళ్ళకి ఖర్చు పెట్టుకోవాలి అని చాలా బాధపడుతూ ఇంటికి వచ్చారు. ఇక ఏమి చెయ్యలేక, ఇక వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే లేదు అని వాళ్ళ యొక్క దుఃఖాన్ని వాళ్ళలోనే దిగమింగుకొని జీవనం చేస్తూ ఉన్నారు. ఎవరో చెప్పారట, 9 మంగళవారాలు దుర్గా గుడిలో అమ్మవారి సన్నిధానంలో దీపం పెట్టినట్టయితే, అది కూడా రాహుకాలంలో దీపం పెట్టినట్టయితే అమ్మ తన కోరిక తప్పనిసరిగా తీరుస్తుంది అని చెప్పి ఎవరో చెప్పడంతో పాపం ఆ ఇల్లాలు మనసు ఉండబట్టలేక, అమ్మా నేను నీ భక్తురాల్ని, ఎవరో చెప్తున్నారు నాకు ఇలా చేస్తే మీ కోరిక తీరుతుంది అని చెప్తున్నారు, మేము ఇంత పెద్ద ఆపదలో ఉన్నాం ఇప్పుడు, మరి చేతిలో ధనం అంతా పోయింది, రూపాయి తిని తినక దాచిపెట్టుకున్న డబ్బులన్నీ ఈ విధంగా పోయాయి, నీదే భారం, నువ్వు చేసావు, లేదంటే ఇంకా మా ప్రాప్తం లేదు అని అనుకుంటాము, నువ్వే దిక్కు అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని 9 వారాలు ఆ ఇల్లాలు దీపం పెట్టింది. ఆ 9వ మంగళవారం నాడు దీపం పెట్టే ముందు రోజు అనుకుందిట, నేను 9వ వారం కూడా అయిపోతుంది, ఇక మా ధనము ఎలా వస్తుంది, మాకు ఇక ధన ప్రాప్తం లేదు అని అనుకుంటే, ఆ దుర్గ గుడిలోనే ఒక పెద్ద ముత్తైదువ ఈవిడ దగ్గరికి వచ్చి, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు, రేపటికంతా నువ్వు కోరుకున్నది జరుగుతుంది, నువ్వు బాధపడకు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈవిడ ఎంతో ఆశ్చర్యానికి లోనైంది. ఎవరు ఈ వచ్చిన ఆవిడ, వచ్చి నాకు బొట్టు పెట్టి ఈ విధంగా మాట్లాడింది, ఎందుకని ఆవిడ మళ్ళీ నాకు కనిపించలేదు, ఇది స్వయంగా అమ్మే నాకు చెప్పిందేమో
అనుకుని ఒకంత ఆశ్చర్యపడుతూ రేపటికి చూద్దాం, ఏం జరిగితే అది జరుగుతుంది, ఇక నేను బాధపడి ఏం ప్రయోజనం అని చెప్పి ఒక ఆశ్చర్యానికి గురవుతోంది. ఒక పెద్ద ముత్తైదు వచ్చి నాకు బొట్టు పెట్టి ఇలా చెప్పిందే అని ఆశ్చర్యం. రేపటికి రేపు అన్ని లక్షల డబ్బు ఎలా తెచ్చిస్తారు, ఎప్పుడు అడుగుతున్నా వాళ్ళు కసురుకొని పంపించేస్తున్నారు కదా, వాళ్ళ నుంచి ధనము ఏ విధంగా వస్తుంది మనకి అనేటటువంటి ఒక ఇంత ఆలోచన. ఇవన్నీ పెట్టుకొని ఆవిడ అలా కాలక్షేపం చేసి ఇక ఆ మంగళవారం 9వ మంగళవారం మరుసటి రోజు కూడా వెళ్ళి చక్కగా 9 వారాల యొక్క దీపం కార్యక్రమము పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో 9వ రోజు దీపం వెలిగించుకోగానే వెంటనే వాళ్ళ భర్త గారు ఫోన్ చేశారట, ఎక్కడున్నావు అని. అంటే ఏంటి చెప్పండి అని అడిగితే, ఇంటికి రా, తొందరగా ఇంటికి రా, ఒక ఆశ్చర్యం అన్నారట. నాకు చాలా ఆరాటంగా ఉందండి, చాలా ఉద్వేగంగా కూడా ఉంది, ఏం జరిగింది చెప్పండి, నేను వస్తాను, ఇంటికి వస్తాను అని చెప్పి ఆ భార్య అనగానే 10 లక్షల రూపాయలు మన డబ్బులు మనకి చక్కగా తీసుకొచ్చి ఇచ్చేశాడు ఆ బంధువు. దండం పెట్టి, మీ ధనము మీకు ఇచ్చాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను, ఇంకా ఎప్పుడు నేను ఇలాంటి మాటలు అనను అని చెప్పి డబ్బు నా చేతిలో పెట్టాడు. అది విప్పి చూస్తే ఆ డబ్బులు అందులో సరిగ్గా మనం ఇచ్చిన డబ్బులే ఉన్నాయి. ఏంటండి ఏం జరిగింది అని అడిగితే అతను చాలా భయంతో గజగజలాడిపోతున్నాడు. ఏమీ చెప్పలేదు, మీ ధనం తీసుకోండి, మీ ధనం మీకు ఇచ్చేస్తున్నా, ఇంతే నేను చెప్పగలిగేది, ఇంకా ఇంతకన్నా నేను ఏమి చెప్పలేను, నన్ను క్షమించండి అంటూ వెళ్ళిపోయాడే, మన డబ్బు మనకు వచ్చేసింది అని చెప్పి ఆ భర్త చెప్పేటప్పటికల్లా ఈవిడ ఇంకా దుర్గా అమ్మవారికి పరిపరి విధాల కృతజ్ఞతలు తెలియజేసి, ఎంత సంతోషం తల్లి, మాకెంత సంతోషం, నువ్వు ఉన్నావు, అందువల్లనే మా కష్టాన్ని గుర్తించి మా కష్టార్జితమైనటువంటి ఆ ధనాన్ని మళ్ళీ వెనక్కి తెప్పించి మాకు మానసికమైన క్షోభ లేకుండా చేసావని పరిపరి విధాల కృతజ్ఞతలు తెలియజేసుకొని ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఇలా అనేకమైన కథలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని వందల కథలు చెప్పుకోవచ్చు. అమ్మ మహిమల్ని చెప్పుకోవాలి అంటే అది ఒక రోజు చాలదు, ఒక వారము చాలదు, ఒక నెల కూడా చాలదు. ఎన్ని రకాలైనటువంటి కథలు ఉన్నాయంటే ఎవరికి ఏది కావాలో అది ఇస్తుంది అమ్మ. ఇంత అద్భుతమైన అమ్మని మనము దసరా 9 రోజులు కూడా రకరకాలైన రూపాలతో పూజించుకుంటూ చివరి రోజు అయినటువంటి విజయదశమి రోజున రాజరాజేశ్వరి అలంకారంతో అమ్మని మనము పూజించుకుంటూ ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కనకదుర్గ దివ్యమైనటువంటి చరణాల విందాలకు మరొకసారి భక్తిపూర్వక నమస్కారాలు అర్పిస్తూ అందరినీ చల్లగా చూడమని ప్రార్థిస్తూ మరొకసారి మా ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ కనకదుర్గమ్మ వారి యొక్క అభయము ఆశీర్వాదము మనందరి మీద ఉండాలని, ఈ భక్త కోటినందరినీ కూడా ఆమె చల్లగా చూడాలని ప్రార్థిస్తూ నమస్కారాలు.